దామరచెల్ర మండలం వీలపాలెంలో స్థానికులకు యాదాద్రి థర్మల్ పవర్ పాయింట్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. స్థానిక బస్టాండ్ వద్ద బయటకు వచ్చి నిరసన దీక్ష చేపట్టారు. కేవలం భూ నిర్వాసితులకే కాకుండా నాడు గ్రామ సభలో ఇచ్చిన హామీ మేరకు స్థానికులకు కూడా ఇంటికో ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా మీరుదొడ్డి మండల కేంద్రంలోని రైతు వేదిక ఎదుట గల ప్రధాన రహదారి రైతులు బైఠాయించారు. యూరియా రాకపోవడంతో రైతులు ఆగ్రహానికి గురై సుమారు గంటకు పైగా రాస్తారోకో చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం యూరియా సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతు సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విమర్శించిందని జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముందు చూపు లేకపోవడం వల్లే రాష్ట్రంలో తీవ్ర యూరియా కొరత ఏర్పడిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలానికి చెందిన పూల నరేష్ ప్రసన్న దంపతులకు 10 ఏళ్ల క్రితం వివాహం కాగా వీరికి ఒక పాప ఉందని స్థానికులు తెలిపారు. వీరు అశ్వరావుపేటలో నివాసం ఉంటున్నారు. మృతురాలు ప్రసన్న ఇంట్లో పనిచేసుకుంటూ జారిపడి మృతి చెందింది. తమ కూతురు మృతిపై అనుమానాలు ఉన్నాయని ప్రసన్న తల్లిదండ్రులు అశ్వరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రసన్న భర్త సహా 4గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైతుల సమస్యలపై ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు అడ్డుకునే స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువెళ్తోందని మండిపడ్డారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతుల పంటలను కాపాడుకునేందుకు తీవ్ర అస్వస్థతలకు గురవుతున్నారని కోవా లక్ష్మి విమర్శించారు. ప్రజల సమస్యలు పంచుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గుండెల్లో మంటలు రేపుతోందని ఆరోపించారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని, లేకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో మెగాస్టార్ చిరంజీవి, సహోదరి మాధవీరావు, ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎంపీ మాగంట శ్రీనివాస్, తెలంగాణ ఎంపీ రఘునందన్ రావులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని హీరో జయం రవి దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏకి మార్చాలని టీఎంపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకరి మహేష్ ముదిరాజు అన్నారు. తెలంగాణ ముదిరాజు పోరాట సమితి ఆధ్వర్యంలో పల్లెబాట కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ముదిరాజుల సమస్యలు పరిష్కరించేంత వరకు వెనకడుగు వేయమని వెల్లడించారు. 53 ఏళ్లు నిండిన మత్స్యకారులకు పింఛన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను సుళ్లూరుపేటలో స్థానిక ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఏటీఎం సైజులో ఉండే ఈ కార్డులో క్యూఆర్ కోడ్, కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటి యాజమాని ఫోటో మాత్రమే ఉంటాయని తెలిపారు. రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా రూపొందించిన వీటిని ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా అందిస్తుందని తెలిపారు. గుంటూరు జిల్లాలో తొలగించిన దివ్యాంగుల పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ను కలిసి తొలగిన పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని వినతి పత్రం అందజేశారు. జిల్లాలో అర్హులైన 2500 వికలాంగుల పాత పెన్షన్లను ప్రభుత్వం తొలగించిందని తెలిపారు. తొలగించిన పెన్షన్లను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ప్రభుత్వ వైద్యశాలలో ఎక్స్రే సేవలను ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ప్రారంభించారు. ప్రభుత్వ హాస్పిటల్లో నాణ్యమైన వైద్యం అందిస్తుందనే నమ్మకం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. డాక్టర్లు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య సూచించారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా పోలీసులు శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. వినాయక ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ వేడుకల నిర్వహణపై హిందూ, ముస్లిం, క్రైస్తవ ప్రతినిధులతో డీఎస్పీ సైదా మాట్లాడారు. శాంతియుత వాతావరణంలో పరస్పరం గౌరవించుకొని పండుగలను జరుపుకోవాలని సూచించారు. వినాయక ఊరేగింపుల సందర్భంగా రహదారుల మరమ్మతులు, విద్యుత్ తీగలు, పోలీస్ బందోబస్తుపై చర్చించి పలు సలహాలు, సూచనలు చేశారు. అనంతపురం జిల్లాలో పెన్షన్ల కోసం వికలాంగులు రోడ్డెక్కారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. తమకు న్యాయం చేయాలని అధికారుల ముందు వాపోయారు. వెంటనే పెన్షన్ నోటీసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమలాయపాలెం మండలం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువతి గొల్లపూడి రమ్య వైజాగ్లో ఉరివేసుకొని చనిపోయింది. గత కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుడు పెండ్లైన వ్యక్తి ప్రేమ పేరుతో వైజాగ్ తీసుకెళ్లారు. 15 రోజుల తర్వాత యువతిని అక్కడ వదిలేసి ఇంటికి వచ్చాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో వైజాగ్ లార్జిలో ఉరివేసుకొని బలన్మరణానికి పాల్పడి తన చావు కారమైన వ్యక్తి వదిలిపెట్టదు నానా అని సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడులో పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు ఆందోళన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. తహసీల్దార్ హేనాప్రియ రైతులతో మాట్లాడి ఆందోళన విరమించాలని కోరారు. పొగాకుకు కర్లపాలెం, పత్తిపాడు గ్రామస్తులు తీసుకెళ్లి తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు ఆమెకు తెలిపారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తహసీల్దార్ హేనాప్రియ రైతులకు హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా కలెక్టర్ను కౌలు రైతులు కలిశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. దేవాదాయ భూములను సాగు చేసుకునే రైతులను ముందుగానే కౌలు చెల్లించమనడం సరికాదని అన్నారు. గతంలో పంట చేతికి వచ్చినప్పుడే కౌలు చెల్లించారని తెలిపారు. ఈ ఖరీఫ్, రబీ పంటలకు కూడా అదే విధానాన్ని కొనసాగించాలని అధికారులను కోరామని అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వినాయక చవితి సందర్భంగా డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు డిపార్ట్మెంట్ నిర్ణయించిందన్నారు. వినాయక చవితి పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ శాంతి భద్రతలకు సహకరించాలని, ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేదా కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యను పరిష్కరించాలని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు యాకయ్య డిమాండ్ చేశారు. రామగుండం ప్రాంతానికి చెందిన సిపిఎం పార్టీ నాయకులతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. రోగుల పట్ల వైద్యులు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు సరిపడా బ్లడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఒకే బెడ్ పై 2-3 పేషెంట్లను ఉంచి వైద్యం అందిస్తున్నారని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రహ్మకుమారిల కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. రక్తదానం పట్ల ఎలాంటి అపోహలు ఉండరాదని అన్నారు. బ్రహ్మకుమారిల సమాజం ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహిస్తారని, సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట వ్యాప్తంగా యూరియా కావాలంటూ బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. యూరియా అయినా ఇవ్వండి లేదా పురుగుల మందు ఇచ్చి చంపేయండి అని నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ఖరీఫ్ సీజన్లో ఏ ఒక్క రైతుకి సజావుగా యూరియా అందివ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ప్రచారం చేసుకొని డబ్బాలు కొట్టుకోవడం మినహా రైతులకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఉండి టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన కానిస్టేబుల్పై దాడి కేసులో సంబంధించి దాఖలైన ఎఫ్ఐఆర్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసును ముందుకు తీసుకువెళ్లడం తనకు ఇష్టం లేదని స్వయంగా సదరు కానిస్టేబుల్ ఫారూక్ బాషా అఫిడవిట్ దాఖలు చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన 8 స్థానాలు దొంగ ఓట్ల పుణ్యమేనంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ ఆరోపణలపై మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహేష్ గౌడ్ వ్యాఖ్యలను ఖండించిన ఆమె కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే దొంగ ఓట్ల వ్యవహారాన్ని తేల్చాలని సవాల్ విసిరారు.
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. జగదీప్ ధన్ఖడ్ రాజీనామాకు సంబంధించి ప్రతిపక్ష నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. అనారోగ్య కారణాల వల్ల పదవి రాజీనామా చేస్తున్నారని ధన్ఖడ్ తన రాజీనామా లేఖలో స్పష్టంగా పేర్కొన్నారని షా తెలిపారు. రాజ్యసభలో ధన్ఖడ్ రాజీనామా విషయం వెల్లడించి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇతర మంత్రులు, సభ్యులు, అధికారులు, సహాయక సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలిపారని అమిత్ షా గుర్తించారు. అతి త్వరలో ఏర్పడబోయే మార్కాపురం జిల్లాలో శ్రీశైలం మండలాన్ని విలీనం చేయాలని మార్కాపురం నియోజకవర్గంలోని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి నాయకులు ప్రజల అభిప్రాయాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పట్టణంలో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి సోదరుడు రామిరెడ్డి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. శ్రీశైలం మండలాన్ని మార్కాపురంలో విలీనం చేయాలని ప్రజల వద్ద నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలో స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం గొప్ప విజయం సాధించిందని, అదే స్ఫూర్తితో మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మహిళలకు రవాణా సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రముఖ రవాణా సేవల సంస్థ ర్యాపిడోతో కుదిరిన భాగస్వామ్యం ద్వారా 1000 మందికి పైగా మహిళలు డ్రైవర్లుగా ఉపాధి పొందడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు. కరీంనగర్లో బండి సంజయ్ విజయం దొంగ ఓట్లతోనే సాధ్యమైందని, తెలంగాణలోని మిగతా బీజేపీ ఎంపీల గెలుపుపైన తమకు అనుమానాలున్నాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కరీంనగర్ జిల్లాలో చేపట్టిన జనహిత యాత్రలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి తన ఉదారతను మరోసారి చాటుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తన మద్దతు తెలుపుతూ సీఎం సహాయక నిధికి ₹1 భారీ విరాళాన్ని అందించారు. సీఎం చంద్రబాబును స్వయంగా కలిసి ఈ విరాళానికి సంబంధించిన చెక్కును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం, ప్రకృతి విపత్తులు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితులను ఆదుకునేందుకు ఈ నిధి ఉపయోగపడుతుందని తాను భావిస్తున్నట్టు తెలిపారు. దేశ స్వావలంబనకు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడమే కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇది 100 ఏళ్ల నాటి పాత నినాదం కాదని, దేశ భవిష్యత్తును బలోపేతం చేసే ఆధునిక ప్రచారమని ఆయన స్పష్టం చేశారు. ఈ నూతన స్వదేశీ ఉద్యమానికి సమాజం, ముఖ్యంగా యువత నాయకత్వం వహించాలని ఆయన పిలుపునిచ్చారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో సర్దార్ ధామ్ ఫేజ్ 2 కన్యా ఛత్రాలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆదివారం ఆయన వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కుల రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అంటూ ఫైర్ అయ్యారు. దేశంలో బీసీలు అన్ని రకాల న్యాయం చేస్తుంది ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమేనని అన్నారు. ఓట్ చోరీ, స్థానిక సంస్థల్లో 42 రిజర్వేషన్ల కేవలం హస్తం పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ కొట్టిపడేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ దిమ్మ తిరిగేలా బీజేపీ సత్తా చాటుతామని కొనియాడారు. బీజేపీకి పార్టీ కార్యకర్తలే బలమని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీలు అవిభక్త కవలలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. 90 కోట్లతో నిర్మించిన హాస్టల్ భవనాలను సీఎం ప్రారంభించారు. అనంతరం డిజిటల్ లైబ్రరీతో పాటు రీడింగ్ రూమ్లను ఓపెన్ చేశారు. అదేవిధంగా దుందిబి బీమా వసతి భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు చెప్పింది. ఈ మేరకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసింది. నవంబర్ మాసంకు సంబంధించి 300 స్పెషల్ ఎంట్రీ టికెట్లు వస్తాం ఆన్లైన్ అందుబాటులో ఉన్నాయి. భక్తులు అధికారిక వెబ్సైట్లో టికెట్లను డౌన్లోడ్, బుకింగ్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు తెలిపారు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు అదే నెలకు సంబంధించిన గదుల బుకింగ్ కూడా ప్రారంభం కానుంది. వికలాంగుల గురించి అనుచితమైన జోకులు వేసినందుకు సమయ్ రైనాతో సహా 5 కమెడియన్లపై ఈ రోజు సుప్రీంకోర్టు ఫైర్ అయింది. సమయ్ రైనా, విపున్ గోయల్, బల్రాజ్, పరంజీత్ సింగ్, గాయ్, సోనాలి దక్కర్, ఆకా,
సోనాలి ఆదిత్య దేశాయ్, నిశాంత్ జగదీష్, తన్వర్ వికలాంగులపై చేసిన జోకులపై ఎస్ఎంఏ క్యూర్ ఫౌండేషన్ నేత దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం విచారించింది. వికలాంగులను ఎగతాళి చేయకుండా చూసుకోవడానికి మార్గదర్శకాలను ఇవ్వాలని ఆ సంస్థ కోరింది. ఈ పిటిషన్పై విచారించిన కోర్టు కమెడియన్లను తమ యూట్యూబ్ పేజీలో, ఇతర సోషల్ మీడియా హ్యాండిల్స్లో క్షమాపణలు ప్రచురించారని ఆదేశించింది. ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ ఆశా వర్కర్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆశా వర్కర్లు అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ఆశా వర్కర్లందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు. వైసీపీ పునాదులను క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేయడంపై ఆ పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శులకు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. తాను 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రహస్యంగా సమావేశమయ్యానంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ వార్తలను ఆయన పూర్తిగా ఖండించారు. కొంతమంది ఎమ్మెల్యేలు తనను మామూలుగానే కలిశారని, దానికి ఒక సమావేశంగా చిత్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం అమల్లో ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ పథకం కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నింటినీ పరిష్కరిస్తూ 325 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కుటుంబాలకు త్వరలోనే ఆర్థిక సహాయం అందనుంది. యూరియా కొరతపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. వారంలో రాష్ట్రానికి 35,000 మెట్రిక్ టన్నుల యూరియా వస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలకు యూరియా పంపాలని అధికారులకు తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం వైఫల్యాలను రాష్ట్రంపై రుద్దుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర యూరియా వాటాపై పోరాడదామని మంత్రి తుమ్మల తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహిళలపై, పిల్లలపై ఎన్నో ఘోరాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 15 నెలలు గడిచిన ఎన్నికల వాగ్దానాలన్నీ కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని అన్నారు. ప్రజల రక్షకులే కీచకులుగా మారారని, పాలకుల ప్రవర్తన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మారారని రాచమల్లు ఆవేశం వ్యక్తపరిచారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషించిన అనంతరం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వైఖరిపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని, పార్టీ నుండి సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామనాయుడు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. 31 మంది ముఖ్యమంత్రి సహాయక నిధి చెక్కులు అందజేశారు. చంద్రబాబు సర్కార్, పవన్ కళ్యాణ్, మోడీ మద్దతు నుంచి పాలన జరుగుతుందన్నారు. రైతులకు 20,000 పెన్షన్లు, ఉపాధ్యాయులకు పోస్టులు భర్తీ, రోడ్ల నిర్మాణం, వేట నిషేధం వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్ నిర్వహించారు. పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాజెక్ట్ అండ్ ఎగ్జిక్యూటివ్ స్టేషన్లో ఎక్సైజ్ అధికారులు సమావేశం నిర్వహించి బార్ లైసెన్స్ ఫీజుల చెల్లింపుల విధానంపై వివరాలు వెల్లడించారు. బార్ లైసెన్స్ ఫీజు 35 లక్షలను 6 వాయిదాలుగా చెల్లించుకోవచ్చని, దరఖాస్తు ఫీజు 5 లక్షలు, ప్రాసెస్టెంట్ ఛార్జీలు 10,000 చలానా రూపంలో చెల్లించాల్సినట్లు ప్రకాశం, బాపట్ల జిల్లా ప్రొవిజన్మెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు తెలిపారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో మద్యం మత్తులో యువకుడు అయ్యప్ప సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. అతను వివాహితుడు, ఒక పాప ఉన్నాడు. ఆర్థిక సమస్యల వల్ల టవర్ నుంచి దూకి చనిపోతానని అన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అయ్యప్పను కిందకు దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్లో సీఎం రేవంత్ ఓయూ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్వీ కార్యకర్తలపై ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇటీవల ఆర్ట్స్ కళాశాల వద్ద జంగయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ చర్యలతో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తమైంది.
నెల్లూరు జిల్లాలో లేడీ డాన్గా పేరుగాంచిన నిడిగుంట అరుణపై కోవూరు పోలీసులు మరో కేసు నమోదు చేశారు. నాగులకట్ట ప్రాంతానికి చెందిన 21 గిరిజన కుటుంబాల నుంచి ఇళ్ల స్థలాలు ఇస్తానని 2,10,000 రూపాయలు సేకరించి 10 నెలలు గడుస్తున్నా ఎటువంటి స్పందన ఇవ్వలేదు. బాధితులు ఆమెను కలిసినప్పుడు బెదిరింపులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. తిరుమలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. మొక్కులు చెల్లించి రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదార్చనం ఆశీర్వాదార్చనం అందుకున్నారు. ఆలయ అధికారులు వారి తీర్థ ప్రసాదాలు అందించి పట్టు వస్త్రంతో సత్కరించారు. స్వామివారి దర్శనం సంతోషంగా ఉందని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు తోటవల్లూరు రోడ్డు వద్ద అనుమానాస్పదంగా ఉన్న కంటైనర్ లారీని సెల్స్ ట్యాక్స్ పోలీసులు కలిసి స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సంఘటన స్థలంలో అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. కేసు వెనుక ఉన్న నిజాలు తెలుసుకోవాల్సి ఉంది. తామర పువ్వుల కోసం చెరువులో దిగి వ్యక్తి మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మందలపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పచ్చిగోళ్ల ప్రవీణ్ భార్య, 3 పిల్లలతో హైదరాబాద్లో ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు. మరో 2 రోజుల్లో వినాయక చవితి ఉండడంతో గణేష్ నవరాత్రులకు తామర పువ్వులు, పత్రి, మామిడాకులు గ్రామాల నుంచి సేకరించి హైదరాబాద్కు విక్రయించి డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకున్నాడు. పువ్వులను సేకరించడానికి మరో 2తో కలిసి మందపల్లి చింతల చెరువులో దిగారు. 2 ఒడ్డుకు చేరుకున్నారు. ప్రవీణ్లో చెరువు లోతును అంచనా వేయకపోవడంతో నీటిలో మునిగిపోయి గల్లంతయ్యాడు. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు అబద్ధాలు చెప్పడంలో దిట్ట అని, ఆయనకు ఆస్కర్ అవార్డు ఇవ్వొచ్చని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టుపై చర్చకు సిద్ధమా అంటూ అంబటి విసిరిన సవాల్పై ఆయన ఘాటుగా స్పందించారు. ప్రాజెక్టును పూర్తి చేయకుండా చేతులెత్తేసిన వ్యక్తి ఇప్పుడు చర్చకు పిలవడం సిగ్గుచేటని విమర్శించారు. సీఎం రేవంత్ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన నేపథ్యంలో విద్యార్థులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామ్యకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. అరెస్ట్ చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజంపై నిషేధాజ్ఞలు విధిస్తూ అని ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ చదువు గురించి సమాచారం వెల్లడించాలని సెంట్రల్ ఇన్ఫోర్స్మెంట్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు అడ్డుకున్నది. ఆ ఆదేశాలను హైకోర్టు పక్కన పెట్టేసింది. జస్టిస్ సచీష్ దత్తా ఫిబ్రవరి 27న తీర్పును రిజర్వ్ చేశారు. అయితే సిఐసి ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఢిల్లీ యూనివర్సిటీ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు తీర్పునిచ్చింది. హమాస్ అంతమే లక్ష్యంగా గత 22 నెలలుగా గాజా నగరంపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. తాజాగా గాజా నగరంలో పలు ప్రాంతాలపై ఐడిఎఫ్ దాడులకు తెగబడింది. నాజర్ ఆసుపత్రిపై జరిగిన దాడుల్లో 3 జర్నలిస్టులతో సహా 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు.